కరువు పరిస్థితులపై అధ్యయనానికి కేంద్ర బృందంతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ పరిసరాలు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షత. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. బాత్రూమ్ ఈ ఫోటోలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాభై 7,000 హెక్టార్లు దాంట్లో మనకి దగ్గరగా 11,000 ఇప్పుడు చట్టం రద్దీలో కూడా వేస్తారు. Major irrigation is under NSU Nagarjuna project right canal. We have 2,54,392 acres of project. Nearly 1,70,700 acres, which is totally affected. Under medium irrigation projects, we have 22,302 acres. In the last season in 23-24, we did not get any water from NSP right canal. Doing transportation is a majority of the western Pakistan. Presently, we are doing 11 mandals, 157 habitations. We are 127 habitations. The source of water, some part is from the NSPK canals. For the last year, budget 23-24, we received only for drinking water, not for agriculture purposes. At the same time, I am telling about out of 36 mandals, 31 mandals are declared as the start poor area mandals. Among them, 20 mandals are severely damaged. The crops are damaged due to late rainfall, very few rain. It is not favorable to the farmers, but it damages the crops, and farmers are worried much more and get more losses. మనకే పెట్టుకుంటామా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జిల్లాకి కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు రావడం జరిగింది. ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది. మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి. వర్షభావం చాలా తక్కువగా ఉంది. మన పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తామనే విషయాన్ని దృష్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం. పశువులకు కూడా మంచినీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. పశువుల మేత కూడా పూర్తిగా
పండకుండా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం 29.35 కోట్ల రూపాయలు మనోళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు. ఇంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది. నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు. వీటన్నిటిలోకి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్టులు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది. మంచి ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. ఒంగోలు వన్ టౌన్ పోలీస్ సిబ్బందిలో జరిగిన దోపిడీ కేసు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2,20,000 స్వాధీనం చేసినట్టు అడిషనల్ ఎస్పీ సీతారావు తెలిపారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ కిషోర్ బాబు, సిఐ జగదీష్, ఎస్ఐ కె శివప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తేదీ ఒక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొండేపి మండలం వెన్నూరు గ్రామానికి చెందిన పోకూరు వంశీకృష్ణ అనే ఫ్యామిలీ, అతనికి సంబంధించిన ఫ్యామిలీ ఎంఎస్ ఫంక్షన్ హాల్కి ఒక పంచర్ ఫంక్షన్ కానీ వస్తారు. బంధువులు పంచర్ ఫంక్షన్ అయితే వస్తారు. ఈ క్రమంలో సుమారు ఉదయం 11 గంటలకు ఒక ఆగంతకుడు ఆ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యి ఈ వంశీకృష్ణ వాళ్ళ అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి పేరు జయవర్ధన్, ఇతను కింద బెలూన్స్తో ఆడుకుంటుండగా ఈ ఆగంతకుడు వచ్చి బెలూన్స్ ఇంకా ఉన్నాయి, పైకి వస్తే ఇస్తానని చెప్పి అతన్ని ప్రలోభ పెట్టి పైకి తీసుకెళ్ళి అతని దగ్గర ఉండే ఒక ఉంగరము, ఒక బ్రాస్లెట్, ఒక చైను అతన్ని భయపెట్టి కొట్టి తీసుకెళ్తాడు. ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారైన సుమిత్ గరుడ్ సునీల్ గారు నాకు, ఎస్పీ కమిషనర్ నాకు, ఆ డిఎస్పీ ఒంగోలుకి 2 టౌన్ సిఐకి వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా యాక్షన్లోకి దింపారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం రావిపాటి జగదీష్, ఇతను తాళూరు మండలం చెందిన అతను, పుట్టా శ్రీనివాసరావు, ఇతను కూడా తూర్పు గంగవరం తాళూరు గ్రామానికి చెందినవాడే, ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఇతన్ని నేను సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 38 గ్రాములు వెయిట్ ఉండే చైను, బ్రాస్లెట్ మరియు ఉంగరం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ జగదీష్ అనే అతను ఈ దొంగతనం చేశాడో అతను మళ్ళీ ఇతను పుట్టా శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది. అతను ఆ బంగారు సొత్తు, చోరీ సొత్తు తీసుకొని అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇతను కూడా రిసీవర్ ఎవరైతే ఉంటారో, దొంగ సొత్తుని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములే. సో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 38 గ్రాముల బంగారు రికవర్ చేయడం జరిగింది. ఈ టాస్క్లో ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ చేసి కేసుని అతి తక్కువ టైంలోనే ఛేదించిన మన ఒంగోలు డిఎస్పీ మరియు సిఐ ఒంగోలు 2 టౌన్ మరియు వాళ్ళ టీం
శివప్రసాదరావు ఎస్ఐ, కె సురేష్ ఏఎస్ఐ, సాయి హెడ్ కానిస్టేబుల్, విజయ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అనిల్ తిరుపతయ్య, వీళ్ళందరూ కూడా ఎస్పీ గారి తరపు నుంచి అభినందనలు చెప్పడం జరిగింది. ఇది కేసుకి సంబంధించి చెప్పండి. ఇతను కొత్తపేట గుంటూరు జిల్లాలో ఇదే విధంగా 2023లో ఒక వృద్ధ మహిళని హత్య చేసి ఆమె నుంచి కూడా బంగారం దోచుకుపోయాడు. ఇతనికి ఆ కొత్తపేట స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. అదేవిధంగా 2022లో కూడా దర్శి స్టేషన్ లిమిట్స్లో ఒక ఈ మద్యం షాప్, బెల్ట్ షాప్ కేసు కూడా నమోదైంది. 2 కేసులు ఉన్నాయి ఇతని మీద. సో ఇతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా స్పెషల్ టాస్క్ కూడా పోలీసు వారి తరఫున త్వరలోనే, అంటే ఆల్రెడీ గంజాయి మీద ఇంటెన్స్ యాక్షన్ తీసుకుంటున్నారు. రాబోయే రోజులు అది మరింత విస్తృతం చేసి గంజాయి రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాని తయారు చేయాలని ఎస్పీ గారి ఉద్దేశం. మీరు ఎక్కడి నుంచి గంజాయి సరఫరా కానీ నిల్వ కానీ ఉన్నట్టుంటే, ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా త్వరలోనే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అది మీ తరపు నుంచి మాకు కోఆపరేషన్ కావాలి. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి నుంచి దూరంగా ఉండి, ఎవరైనా ఈ గంజాయి అక్రమ రవాణా లేదా నిల్వ అయితే అమ్మడం ఇవన్నీ చేస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్స్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. అయితే గంజాయి మీద ఇంటెన్స్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా, మరింత గట్టిగా చేపడతామని పోలీసు వారి తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను. టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేసింది. Yeah, only two schools. Because of local. Due to exam. Okay. Second. Because phase 1 was more like the initial sort of trial. Okay. And now it is full year. Oh. Full year, it's going to be 1 period a week. It's going to be part of formative assessment. Okay, that one. Thank you very much, sir. Now I request the Honorable Collector, sir. Particular program where government of AP has chosen few districts and in which we are also one of them. And ధన్యవాదాలు first of all, ఎందుకంటే this is an opportunity to serve our kids in a holistic manner. So మీ అందరూ కూడా చూసి ఉంటారు, పిల్లలు when they are born creative. Okay, they're born equal. There is no kid that they are poor kid who are not knowledgeable, less IQ and high IQ, low creativity, high creativity at any level. So basically the creativity of kids are very high till they reach up to our school. English lo inta mark తీసుకుంటే you are a good high grade. Mathematics lo inta mark, mathematics also what you think it's mathematics. Okay, this is your syllabus. Anyway, confine their thought process, their activity ni cheskoni, we say, we grade that this is what you are. So which I am not favor of. So ఈ యాటిట్యూడ్ మీకు ఉంటుంది, ఎందుకంటే మీరు కూడా అలాంటి సిస్టమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అంతే కదా. యూ ఆల్సో స్టడీడ్ అండ్ యూర్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. So now the system is changing in a faster pace.
So we should also kind of change. Madam change ayikapothe em avutundi, will be sidelined from the overall process. So this is one such initiative that lack of information and lack of initiative వలన మన పిల్లలు ఎక్కడ కూడా they should not fall prey to the system of education. So that's how this thought process came. And especially Prakasham district. I mean, I don't know about other districts. We have Vijayanagaram, Vizag, Guntur, Nellore. Of all the 5 districts, this is the most backward districts, and this is the most aspirational districts also, because we don't have any other resources. Our 90% of our agriculture is rainfed. We don't do commercial or intensive agriculture. We go with the nature. If it flourishes, we do good. If it is a deficient rainfall, then we are doomed. So only resource what we have, and always I believe, is the human resource of Prakasham district. Andaru kuda atlanti adversities, itlanti challenges anni taati itlanti position ku vacharu. So when you see, go to the kids, the most important aspiration is to become a teacher, because that's the only employable resource what they have. And another important thing is they want to serve the army as a soldier or a police constable, the local civil police. So these are the major aspirations what I found of education system, of exploring different modules, different careers is very limited, unfortunately. So we thought we should introduce kids. We didn't have any kind of a background of what is the concept we need to create and all. But our thought process is to identify your individuality, what you are good at, not your maths, not your English, or not your science. What you are good at as a personal level, what is your skill, and how you are going to tie up with the available career opportunities locally for program. And to understand what you are, a kid ante when you go with the parlance or with a database, they will say he is a A grade fellow, B grade or C grade based upon your marks you have got. That doesn't make any sense for me unless until I should understand who you are. భారత సమాజం నమస్కారం.